హలో అండి, నమస్తే. మనకి చాలా ఇష్టమైన మామిడికాయ పప్పుని చేయబోతున్నాను నేను. మామిడికాయ పప్పు అంటే మీరు చూపించేదండి శైలజ గారు, పక్కకి వెళ్ళి ఆడుకోండి. కాదండి, అంటే ఒక్కొక్క పప్పు ఒక్కొక్క రకంగా చేస్తాం కదా. మామిడికాయ పప్పు నేను ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం ఎప్పటి నుంచో. అది మీకు చూపించదలుచుకున్నా. ఇందులో నేను చూసారా, కందిపప్పు, ఎర్ర కందిపప్పు రెండు కలిపి తీసుకున్నాను. కందిపప్పు ఒక కప్పు తీసుకుంటే ఎర్ర కందిపప్పు పావు కప్పు, 1:4 రేషియోలో తీసుకోండి. టేస్ట్ మారకపోతే నన్ను అడగండి. ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, అండ్ దెన్ మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కందిపప్పు, ఎర్ర కందిపప్పు. దీని పప్పుని ఏం చేస్తారంటే ముందు వేయించండి, కడగక్కర్లేదా అంటే ఇవన్నీ పెస్టిసైడ్స్ కొట్టాక పండి వచ్చినాక పొట్టు తీసినాయి. కడగటం అనేది ఒక పద్ధతి, ఒప్పుకుంటాను నేను. కానీ నేను వండే పప్పులో కడగటం కంటే ముందు వేయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కడిగినాక వేయించడం కుదరదు. అందుకని నేను వేయించి వాటర్ పోసేస్తాను. నాకు ఇప్పుడు దాకా ఏమీ చెడు జరగలేదు కాబట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి. ఇట్లా వేయిస్తుంటేనే వాసన ఇట్లా గుబాలించుకుంటూ వస్తుంది. నిజానికి వాటర్తో కడిగితేనేమో నీళ్ళు ప్రక్షాళన, కడగటం. అగ్నికి మించిన ప్రక్షాళన ఏముంటుందండి. సో వేయించండి, ఏం కాదు. మే హూనాజీ. సో వేయిస్తున్నాను. ఎప్పటిదాకా వేయించాలంటే మీకు అరోమా వచ్చేంత వరకు. అది పప్పులో అదనపు టేస్ట్ తీసుకొస్తుంది, నమ్మండి. స్టీల్ అయినా కానీ చెక్క గంటలే బెస్ట్ అండి. ఇవాళ రేపు గీతలు పడకుండా ఉంటుంది. ఇది మొత్తం పప్పు కలిపి మన టీ కప్పు ఉంటుంది చూసారా, అంత పప్పు అంతే. దానికి నేను ఇదిగోండి పుల్లటి మామిడికాయ ఒకటి ఇలా ముక్కలు కట్ చేసుకో, పొట్టు తీసేసి పైన పీల్ ఆఫ్ చేసేసి ఇట్లాగా ఈ సైజు ముక్కలు. అంటే ఏ సైజ్ అంటే మన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అందులో సగం. నాకు ఏది గుర్తొస్తుందో చెప్తా, అంటే మనందరికీ అర్థమయ్యేటట్టు. సో వేగిందండి, మంచిగా లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది, లైట్ కలర్, అండ్ స్మెల్ అదిరిపోతుంది. నాకు ముఖ్యంగా వేడివేడిగా నీళ్లు పోసేది, ఇలా చప్పుడు రావాలి నీళ్లు పోస్తే. మరిన్ని నీళ్ళు పోసాను, విజిల్ పెట్టేస్తున్నా. సో ఇది వెనక పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఆగి కట్టేస్తాం మీ ముందే. ఈలోపు దీనికి పోపు వేసుకొని నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం కొనసాగించవచ్చు. విజిల్ నెంబర్ 1. మన కుండ వేడెక్కుతుంది. మంచిగా గానుగ నూనె 1 టీ స్పూన్ వేసుకోండి. నేను ఆల్వేస్ మిత్రా న్యాచురల్స్ వాళ్ళ ఆవు నెయ్యే గానుగ నూనెలే వాడుతున్నా. నాకెందుకో ఒక నమ్మకం అనిపించింది, కథం. అండ్ నెయ్యి 1 టీ స్పూన్ నూనె అయితే 2 టీ స్పూన్ల నెయ్యి వేయండి. పోపు వేసేస్తున్నా డైరెక్ట్. 4 విజిల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మంచిగా ఆయిల్ కాగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇదిగోండి దంచుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఈ సమ్మర్ మొత్తం కాటన్సే కడదామని డిసైడ్ అయినా. మొన్న సఖీ స్టోర్ ఓపెనింగ్కి గుంటూరు వెళ్ళాను అని చెప్పాను కదా, అప్పుడు కొన్నానండి. మంగళగిరి ప్యూర్ సిల్క్ కాటన్ లాగా ఉంది. అది చాలా నచ్చింది. జస్ట్ 1015 1075 ఉంది, 1095 అనుకుంటా. మొత్తానికి 1100 మధ్యలో ఉంది. బాగా నచ్చి 2 ప్లెయిన్ కలర్స్ తీసుకున్నా. నిజానికి నేను కొన్నది డ్రెస్సెస్ కోసం, కానీ వన్స్ కొన్నాక 2 సార్లు చీర కట్టింది. ఫాల్ వేసుకొని మంచిగా చేతి కుట్టుతో ఫాల్ వేసుకొని ఇలా మ్యాచింగ్, దీని మీద బ్లౌజ్ గానే కాదు, ఇది 3-4 మ్యాచ్ అయిపోతాయి. మ్యాచింగ్ బ్లౌజ్ ఏదో ఒకటి వేసుకుని ఆ తర్వాత మనం డ్రెస్ కుట్టించుకుంటే అటు పుణ్యం ఇటు పురుషార్థం. సిమ్లో కూడా ఒక విజిల్ వస్తుంది, కట్టేస్తున్నా. చలో, ఆ పప్పు అయ్యే లోపల మంది ఇది అయిపోతుంది. వెల్లుల్లి మంచిగా వేగుతుంటే ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఇందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను, దాంతో చాలా 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 టేస్ట్ వస్తుంది. అదేంటి? సస్పెన్స్. నేను మామూలుగా తింటున్నప్పుడు ఆ టేస్ట్ నచ్చి దీంతోనే వండితే ఇంకెలా ఉంటుంది అని చెప్పి ఇలా వండటం స్టార్ట్ చేశాను. బాగుంది. ఒక పావు టీ స్పూన్ ఇంగువ. ఇది చూసారా, చెక్క, దాల్చిన చెక్క అంటారు చూసారా, దాని పొడి, చిన్న చెక్క ముక్కని జస్ట్ ఇట్లా పొడి చేసుకోండి చాలు, చాలా బాగుంటుంది. తాలింపులో వేస్తున్నా, చిన్నది ఇంత ముక్క. గుమ 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 చెక్క వేయగానే, ఇంగువ వేయగానే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసింది వేసుకోండి. సో పచ్చిమిరపకాయలు కూడా వేసాక నేను మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను.
ఆ కప్పుకి సరిపడా కొంచెం పుల్లగా తింటమే మా ఇంట్లో అలవాటు. పులుపు మీ ఇష్టం అండి, మామిడికాయ క్వాంటిటీ ఎంత ఇస్తారని మీ ఇష్టం. నాకైతే ఇంత క్వాంటిటీ ఇష్టం, గొడవ లేదు కదా. ఇలాగే చెప్పగలగాలండి ఆడపిల్లలందరూ కూడా నాకు ఏది ఇష్టం అనే విషయాన్ని. ఒకసారి గమనించారా మీరు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లల్ని ఏం తక్కువగా పెంచట్లేదు, ఇవాళ రేపు చాలా ముద్దుగా, చాలా గారాబంగా, చాలా ఇష్టంగా పెంచుతున్నారు. ఇంకా తండ్రులకైతే ఆడపిల్లలు అంటే పంచ ప్రాణాలు. అలాంటి అమ్మాయి చక్కగా అంత గారాబంగా పెరిగి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బాగుండదు అని నేను చెప్పను, డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి తనకి. ఒక పక్కన తన చదువుకున్న దానికి ఉద్యోగం చేయాలి, ఇంకొక పక్కన అత్తగారు మామగారు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి బ్యాలెన్సింగ్గా నడుచుకోగలగాలి, ఇంకొక పక్కన డిఫరెంట్ కొత్త వంటలు చేయాలి, ఇష్టంగా ఏదన్నా ఫ్రెండ్స్ కలుస్తుంటారు, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో దేర్ స్టార్ట్స్. ఎందుకు ఆడపిల్లలు పెళ్ళవు కానీ లావ్ అవుతారు తెలుసా? వీటన్నిటి స్ట్రెస్ని తట్టుకోలేక తిండి అనే దాని మీద ఆధారపడిపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ బ్యాలెన్స్ని కాపాడుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు, మా అప్పుడైతే లేదు. తిండే సిమ్ చేస్తున్నాను, నాకు ఇది మగ్గాలి, మెత్తగా కావాలి. సో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ముందు ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను, తర్వాత కలుపుకుంటా మిగతాది. మూత పెట్టేస్తున్నాను. సిమ్లో మంచిగా మామిడికాయ ముక్క మగ్గుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఆడపిల్లలు ఏం చేస్తారంటే తిండి మీద ధ్యాస పెడతారు, కానీ ఆ టైంలోనే ధైర్యంగా ఉండి తన కెరియర్ మీద, తన ఇంట్రెస్ట్ల మీద, తన అభిరుచుల గురించి గట్టిగా చెప్పగలగాలి. కొత్త కదా అనుకుంటే అదే అలవాటు అయిపోతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ మనలో పెరిగిపోతుంది. అది తిండి ఏదైతే మనం తింటున్నామో ఆ భోజనము మన బాడీకి అవసరం అవ్వాలి, కానీ అది బలహీనత కాకూడదు ఫస్ట్ థింగ్. దానివల్ల ఏంటంటే ఇంకా పెద్దయ్యే కొద్దీ పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏది మిగిలితే అది తింటాం అనేది అసలు రాంగ్ పద్ధతి అండి, 100% రాంగ్. ఆడవాళ్ళ విషయంలో ఎలా తింటారండి మీరు? అదే నేర్పిస్తున్నారు మీ పిల్లలకు కూడా, మేము మిగిలింది మా అమ్మ తింటుంది అని కాదు. అందరూ ఈక్వల్గా సమానంగా మీ ఇష్టాలను తినండి, అప్పుడు మీకు ధైర్యం పెరుగుద్ది. మీరు అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఏదో త్యాగం చేస్తున్నారు, కాదు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు. ఎట్లా అంటే మీరు బాగుంటేనే కదా ఫ్యామిలీ బాగుంటుంది, మీరు ఎనర్జెటిక్గా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, అప్పుడే మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు ఎనర్జెటిక్గా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ పెంచండి, వాళ్ళు కూడా అలాగే పెరుగుతారు, అలాగే ఇష్టంగా ధైర్యంగా ఉంటారు. సో నెవర్ ఎండ్ అప్ విత్ సాక్రిఫైస్ చేయటం అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి, మీకు మీరు న్యాయం చేసుకోండి. సెల్ఫ్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో. సరేనా? అనవసరంగా పెద్ద క్లాస్ కింద మనం వేసిన 2 నిమిషాలకే మామిడికాయ మెత్తబట్టం స్టార్ట్ అయింది, చూసారా? ఉప్పు వేసింది, అందుకే మనం ఒక బిస్కెట్ వేస్తే ఒక పని అవుద్ది. ఉప్పు అనే బిస్కెట్ వేసినాం, అది మంచిగా మగ్గుతుంది. కొంచెం మాగిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను నేను పసుపు, ఒక 1/2 టీ స్పూన్, దాదాపు 3-4 మినిట్స్ అంతేనండి. మామిడికాయ ఎంతసేపు పట్టదండి, తొందరగా అయిపోతుంది. మామిడికాయ ఎంత మెత్తగా అయితే పప్పులోకి అంత బాగుంటుంది, అది ముక్కలుగా ఉండాల్సిన అవసరం లేదు. అది పప్పులో వేసినాక మనం చిదపలేం, అందుకే ఇప్పుడే చిదిపేస్తున్నాను. కొంచెం మరీ పేస్ట్ కాదు, జస్ట్ చిన్నగా. దాని బదులు చిన్నగానే కోసుకోవచ్చు కదా, తురుముకోవచ్చు కదా అంటే అది బాగోదు, అసలు ముద్ద అయినట్టు అనిపిస్తుంది. ఇట్లా పప్పు వేసాక ఇంకా చిదుపుతా. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, ఊరగాయ. మొన్న ఎవరో నన్ను మామిడికాయ పచ్చడి అంటే తిడుతున్నారు, మామిడికాయని పచ్చడి అన్నారు, ఊరగాయ అంటారు అని. మా ఉద్దేశం అదేనండి, భాష తేడా అంతే. దాన్ని ఇదిగోండి ఊటని ఒక స్పూన్ నిండు, 1 టేబుల్ స్పూన్ ఇది వేసేస్తున్నా, అందుకే ఉప్పు తక్కువ వేసా స్టార్టింగ్లో నేను. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ వేయండి. 1 టేబుల్ స్పూన్ ఈక్వల్ టు 3 టీ స్పూన్స్. నిజానికి మీరు 2 టీ స్పూన్లు నిండుగా వేయండి, ఎందుకంటే ఊట ఇట్లా నిండుగా వస్తుంది, జారిపోయేది అయితే అట్లా వేయచ్చు. ఇలా వేసి మీరు పప్పు చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్. కలిపేస్తున్నా పప్పు అయిపోయింది, చూసారా? టైంకి అనమాట అన్నీ, అందుకే అంటారు మనల్ని మల్టీ టాస్కింగ్, మీకు అన్నీ వస్తాయి అని. ఇదిగోండి లూజ్గా ఇట్లా ఉడకాలి, అందుకే ఎక్కువ నీళ్ళు పోసిన నేను. కొంచెం మెదుపుకోండి లైట్గా, మరి మిక్సీలో వేసినట్టు పేస్ట్ చేయకండి, వక్కలు ఉండాలి, టేస్టీగా ఉంటుంది. వేసేస్తున్నా. బా ఏమన్నా స్మెల్, ఏమన్నా వాటర్ కావాలంటే ఇప్పుడే చెక్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి.
గుమ గుమ నెయ్యి ఆవకాయ కలిపిన మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. కొంచెం నీళ్ళు పోస్తున్నాను, ఎందుకంటే నాకు దించేటప్పుడు ఈ టెక్స్చర్ ఉండాలి. ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలి, కొంచెం మరుగు. జస్ట్ ఒక 3-4 నిమిషాలు మసలాలి అంతే. 3-4 మినిట్స్ ముందు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు కోసుకోవడం కూడా ఒక కళ అండి. మామూలు పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేశాను అంతే. ఉల్లిపాయని కొంచెం మసలు రానివ్వండి, ఉడకనివ్వండి. హై ఇప్పటిదాకా మనకి సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే నడుస్తుంది. ఇదిగోండి మామిడికాయ కొంత ఏమో పేస్ట్ అయింది, కొన్ని ఏమో ఇట్లా ముక్కల్లాగా అక్కడక్కడ కనిపించాలి. ఇది నా ఇంటెన్షన్. లాస్ట్కి చూస్తా ఉప్పు. ఇలా ఒకసారి చేయండి. ఆ చెక్క వేయటం మర్చిపోకండి పోపులో, ఆ గుమగుమ వేరే ఉంటుంది. ఇంగువ సరే ఇది కనుక ఒకవేళ మీ ఇంట్లో ఆవకాయ ఊట లేకపోతే కనుక ఆవపిండి, మెంతులు, జీలకర్ర పొడి కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే. కానీ ఈ టేస్టేనండి. ఇందులో పచ్చిమిరపకాయ తప్ప నేను వేరే కారం వేయలేదు, ఎందుకంటే ఆవకాయ ఊట వేసాను కదా, అందులో కారం ఉంటుంది కదా దానికి. లేదంటే మీరు మామూలు కారం వేసుకోండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసుకోండి. అండ్ దెన్ దాల్చిన చెక్క పొడి మర్చిపోకండి. రెగ్యులర్ కారం వేస్తే ఇదే కలర్, ఇదే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అంతే. మామిడికాయ పప్పు ఒక్కసారని ఇలా చేసి చూడండి. ఈ సీజన్ మొత్తం మీకు మామిడికాయలు కర్రీసే వండుతున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ రాదు కదా ఛాన్స్. నాకు చాలా ఇష్టం. అండ్ మామిడికాయ చేసే కర్రీ చాలా బాగుంటుంది. మొన్న మామిడికాయ సొరకాయ పులుసు చేశాను, పబ్లిష్ చేసాము. అది సూపర్ ఉందండి అసలు. నిజంగా 2 రోజులు తిన్నాం మా ఇంట్లో అందరం. అనుకోకుండా మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను. మా యోగా టీచర్ ప్రత్యూష వచ్చింది, తనకి పెట్టించాను. అన్నీ వదిలిపెట్టేసి ఆ తర్వాత చికెన్ తిన్నతాను. మేడం ఆ రోజు మామిడికాయ సొరకాయ పులుసు ఏమన్నా ఉందా అంటుంది మొన్న వచ్చి. ఇదిగోండి చక్కగా ఇట్లాగా పప్పు ఉడుకుకొచ్చిన తర్వాత ఇందులో ఏది ఉడకాల్సిన అవసరం లేదండి. ముద్దపప్పు ఉడికిపోయింది, మామిడికాయ ఉడికిపోయింది. అవన్నీ కలిసి ఆ ఫ్లేవర్ని డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు కలిసి. ఉల్లిగడ్డ మీడియం సైజ్ ఒక్కటేసాను. ఇలా వేయండి ఉల్లిపాయ. లేదు ముందే దలుచుకుంటే కనుక మీకు రౌండ్ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, అవి వేసేసినా కూడా చాలా బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వేస్తే ఇంకొంచెం ముందు వేయాలి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి. మీ అదృష్టం బాగుండి నాకు స్పూన్ దొరికింది, లేకపోతే మళ్ళీ నేను నాకుతాను, మీరు తిడతారు. తిని తీరాల్సిన కర్రీ ఉందంటే ఇదే. నేను ప్రతిదీ అలాగే చెప్తాను కదా. ఇవన్నీ మంచి టేస్ట్లు అండి. ఉప్పు పెడుతుందండి కొంచెం. మీరు ఎక్కడ మిస్ అవుతారో అని నా బాధ, భయం. కొంచెం లైట్గా ఫస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు వేసాము, ఆవకాయ ఊటేసాము. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాం ఉప్పు. చెప్పాను కదా తక్కువైనా నష్టం లేదు, ఎక్కువ వేయకండి. తక్కువైతే ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఏదైతే ముక్కల్లో ముందు ఉప్పు వేసేది, అందుకే లోపలికి ఉప్పు సింక్ అవ్వాల్సింది అయిపోయింది. మీకు తక్కువైందల్లా పైన గ్రేవీలోనే, అది ఎప్పుడైనా చల్లారిపోయాక కూడా కలుపుకోవచ్చు, నష్టం లేదు. సిమ్ చేసేస్తున్నాను, మూత పెడుతున్నాను. ఒక్కసారి దాని అంతటా అది ఉల్లిపాయ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచండి. అసలు ఇప్పుడు కట్టేయచ్చు. ఎందుకు చెప్పనా, కుండలో ఆల్రెడీ వేడి సెగ ఊరుతూ ఉంటుంది. సో 1 మినిట్ ఉల్లిపాయ వేసిన తర్వాత 1 మినిట్ తర్వాత నేను కట్టేస్తాను. లోపల వేడి ఉంటుంది, ఆ వేడికి ఉల్లిపాయ ఉడికిపోతుంది. అండ్ ఇదే టైంలో కట్టేసే టైంలో కొద్దిగా కొత్తిమీర. సర్వ్ చేసే ముందు మళ్ళీ ఇంకేం చేయాలో చెప్తా. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేద్దాం దానికి. సో దట్ ఏంటంటే డిష్ కూడా మార్చక్కర్లేదండి. ఎండాకాలం ఇట్లా కుండలోనే పప్పు పెట్టుకుంటే టేబుల్ మీద మీకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా దాన్ని అంతా అట్లా మగ్గని చేశాను. కొంచెం నెయ్యి వేసుకోండి, చాలా 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 బాగుంటుంది. మొత్తం 2.5-3 టీ స్పూన్లు వేసినాం నెయ్యి. బాగుంటుందండి. ఇంకా వేరే ఏం పెట్టక్కర్ల. దీనిలోకి వడియాలు ఉండాలి. ఆ పప్పన్నం కలిపి ఆ వడియాలు నంచుకొని తింటుంటే నాదే పోతుంది తింటా. సో వడియాలు సిమ్లో పెట్టేసానండి. ఒక్కోసారి వడియాలు వేయించేటప్పుడు స్టవ్ కట్టేయాల్సి వస్తుంది కూడా. అన్ని వడియాలు పెట్టనండి నేను. బూడిద గుమ్మకాయ వడియాలు ఒకటి పెడతాను, సగ్గుబియ్యం వడియాలు ఒకటి పెడతాను. చిట్టి మిరప వడియాలు ఇష్టం, కానీ మా అమ్మకి బాగుండట్లేదు ఈ మధ్యన, పెట్టట్లేదు అమ్మ. నేను పెట్టాలి. ఆ 2 అయితే బూడిద గుమ్మడికాయను, ఇవైతే వచ్చు నాకు, సగ్గుబియ్యము అవి చేస్తాను. మిగతా అన్ని ఎగ్జిబిషన్స్లో మనం హస్తకళా ప్రదర్శన వాటికి వెళ్ళినప్పుడు కొనుక్కొస్తాం.
అక్కడ మంచిగా ఉంటారు, ఫ్రెష్ కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది కొంటారు కాబట్టి. పెద్ద పూలే అని. సో మన వడియాలు కూడా వచ్చేసినాయి. ఇంకేంటండి, పప్పు తింటాము మనకు ఆలస్యం. అద్భుతమైన పప్పు ఇది, మళ్ళీ ఆషామాషే పప్పు కాదు, అల్లాటప్ప పప్పు కాదు, ఇది ఒక అద్భుతం అంతే. మామిడికాయ పప్పు ఇలా చేయండి ఒకసారైనా. ఇంట్లో ఎవరైనా అడిగితే శైలక్క చెప్పిందని చెప్పండి. ఇందులో ఏ పచ్చడి ఏది కలపాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఇలా హాయిగా ఫ్రెష్గా తినటమే. వడియాలు దంచుకోవడం మర్చిపోకండి. పప్పులో కొంతమంది కార బూందీ కూడా తింటారు, బాగుంటుందండి. మా మామగారు అలాగే తినేవారు, కార బూందీను. మా వారు ఇప్పటికీ అలాగే తింటారు. పెరుగులో పప్పులో చక్రాలు బూందీ వేసుకొని ఇవి నంచుకోవడం మర్చిపోకండి, బాగుంటుంది. వా వా చాలా 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 మామిడికాయ పప్పుకి ఒకసారి కొత్త అర్థం చెప్పినట్టుంది నాకు. ఉల్లిపాయ చివర్లు వేయటానికి కారణం ఏంటంటే ఉల్లిపాయ కరకరానాలి, మొత్తం ఉడికి పేస్ట్ అవ్వకూడదు, ఆ క్రిస్పీనెస్ ఉండాలి. సూపర్ అంటే సూపర్ ఉంది. అర్జెంటుగా చేయండి, పప్పే కదండి. చికెన్ ఆవకాయ చేశారు, చూసారా? వెంటనే చూడండి, సూపర్గా ఉంది చికెన్ ఆవకాయ. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. మీరేమనుకున్నారు ఏంటి, కామెంట్స్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.